దేవరా సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి మొదలైంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రేమికులు అంతా చాలా అంచనాలు పెంచుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మొదటి రోజు భారీ వసూళ్లు నమోదు చేసింది. దాదాపు 100 కోట్ల వసూలు సొంతం చేసుకున్న దేవరా సినిమాకు ఫ్యాన్స్ నుంచి హిట్ టాక్ వచ్చింది. సోషల్ మీడియాలో ఎప్పటిలాగే కొందరు దేవరా సినిమాను విమర్శిస్తూ ఉన్నారు. నెగిటివ్ టాక్ వద్దని విజ్ఞప్తి చేసిన ఫ్యాన్స్ వార్ వద్దంటూ యూనిట్ సభ్యులు రిక్వెస్ట్ చేసిన కొందరు మాత్రం దేవరాను తీవ్ర స్థాయిలో విమర్శిస్తూ ఆచార్యతో పోల్చుతూ కామెంట్లు చేస్తున్నారు. సోషల్ మీడియాలో వచ్చిన నెగిటివ్ టాక్ కంటే పాజిటివ్ టాక్ ఎక్కువ మందికి రీచ్ కావడంతో సినిమాకి భారీ ఓపెనింగ్స్ నమోదయ్యాయి. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ టాక్, యాంటీ ఫ్యాన్స్ విమర్శలను పక్కన పెడితే కొందరు సినీ విశ్లేషకులు సినిమా గురించి స్పందించిన సమయంలో ఎక్కువ శాతం మంది దేవరా పార్ట్ 1లోనే ఎక్కువ కథను చెప్పేశారు. సెకండ్ పార్ట్లో ఏముంటుందో ఊహించవచ్చు. దర్శకుడు కొరటాల శివ వాళ్ళను వీళ్ళను చూసి 2 పార్ట్లు అంటూ ప్లాన్ చేశారు, కానీ సింగిల్ పార్ట్లోనే సినిమా కథను చూపించవచ్చు కదా అనే అభిప్రాయంను వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు పార్ట్ 1లో చూపించని కథను కాస్త తగ్గించాల్సింది, పార్ట్ 2లో చూపించడానికి ఏముంటుంది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బాహుబలి పార్ట్ 1లో బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అనే సెన్సేషన్తో ముగించారు. కేజీఎఫ్ సైతం 2వ పార్ట్పై చాలా ఆసక్తి కలిగించే విధంగా పార్ట్ 1ను ముగించారు. పుష్పాను సైతం 2వ పార్ట్పై ఆసక్తి కలిగించేలా ముగించారు. ఇంకా కథ చాలానే ఉండి ఉంటుంది అనే ఫీల్ కూడా కలిగింది. కానీ దేవరా సినిమా పార్ట్ 1 ముగింపు చూస్తే పార్ట్ 2పై ఎక్కువ ఆసక్తి కలిగించేలా లేదు అంటూ సినీ విశ్లేషకులు కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఫ్యాన్స్ మాత్రం దేవరా పార్ట్ 2 మరింత రచ్చ చేయడం ఖాయం అనే నమ్మకంతో కనిపిస్తున్నారు. మొత్తానికి ఎవరి అభిప్రాయం వారిది అన్నట్లుగా దేవరా పార్ట్ 2 గురించి రకరకాలుగా చర్చ జరుగుతోంది. దేవరాలో జూనియర్ ఎన్టీఆర్ డ్యూయల్ రోల్లో కనిపించారు. బాహుబలి రేంజ్ సెన్సేషన్ను పెట్టామని మేకర్స్ భావిస్తున్నారు, కానీ అంత ఆసక్తి పార్ట్ 2పై లేదు అనే అభిప్రాయం చాలామంది వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో పార్ట్ 2కి సంబంధించిన బజ్ను చూస్తే పెద్దగా లేనట్టుగా అనిపిస్తోంది. అయితే విడుదల సమయం వరకు ఏదైనా మ్యాజిక్ చేసి పార్ట్ 2పై అంచనాలు పెంచుతారేమో చూడాలి. దేవరా పార్ట్ 2లో ఎక్కువ శాతం మొదటి పార్ట్లో కనిపించే అవకాశాలు ఉన్నాయి. పార్ట్ 2లో ఒక బాలీవుడ్ సీనియర్ నటుడు అదనంగా కనిపించే అవకాశాలు ఉన్నాయని సమాచారం వ్యక్తమవుతోంది. దేవరా పార్ట్ 2పై మేకర్స్ మంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.